ఈరోజు 25 మే 2026 సోమవారం. ఈరోజు మార్కెట్‌లో గ్యాప్ అప్ తోటి సూచిస్తున్నాయి. ఎందుకు అంటే అమెరికా, ఇరాన్ చర్చలు అవుతున్నాయి. అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇరాన్ వాళ్ళు అణ్వాయుధాలు అప్పజెప్పడానికి రెడీగా ఉన్నారు అనేది వార్త. దాంతోటి బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గిపోవడం జరిగింది. బిలో $100 రావడం జరిగింది. అది ఇప్పుడు $98 ట్రేడ్ అవుతుంది. కాబట్టి బిలో 100 వచ్చింది కాబట్టి మార్కెట్లు పాజిటివ్‌లో ఉంటాయి. అయితే 60 రోజుల వరకు హార్ముజ్ జలసంధి ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్రూడ్ ఆయిల్ అవన్నీ సప్లై అవుతది. ఈ 60 రోజుల్లో మరి చర్చలు అవన్నీ కూడా చేస్తారు అనేది మార్కెట్‌కి పాజిటివ్ న్యూస్ అన్నమాట. ఈ మార్కెట్ పాజిటివ్ న్యూస్ తోటి ఇప్పుడు సుమారుగా 220 పాయింట్లు ఎన్ఎస్సి పాజిటివ్ చూపిస్తుంది. అంటే సుమారు 700 పాయింట్లు బీఎస్ఈ సెన్సెక్స్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు. గోల్డ్ కూడా పాజిటివ్‌లోనే ఓపెన్ అవుతుంది. సిల్వర్ కూడా పాజిటివ్‌లోనే ఓపెన్ అవుతుంది. కాకపోతే పెద్దగా కాదు, మామూలుగా. తర్వాత ఎఫ్ఐఎల్ కంటిన్యూగా అమ్ముతూనే ఉన్నారు. మొన్న శుక్రవారం కూడా అమ్మటం జరిగింది. 4440.47 కోట్లు ఎఫ్ఐఎల్ అమ్మిండ్రు. డిఐలు వచ్చి కొనడం జరిగింది 6003.53 కోట్లు. ఇక మన మార్కెట్లో వచ్చి శుక్రవారం 231.99 పాయింట్లు పెరిగింది. ఎన్ఎస్సి వచ్చి 64.60 పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 615.950 పాయింట్లు పెరిగింది. ఇకపోతే ఫ్యూయల్ ప్రైస్లు పెంచడం జరిగింది. ఇవాళ ₹2.61. 10 రోజుల్లోనే 4 సార్లు పెరగడం జరిగింది. ఇప్పుడు ₹2.61 అది. తర్వాత డీజిల్ వచ్చి ₹2.71. ఏరియాని బట్టి 10 పైసలు, పావలా, 15 పైసలు అటు ఇటుగా పెరుగుతూ ఉంటాయి ఏరియాని బట్టి. ఇక తర్వాత రైల్టెల్కే ఎల్ఓఐ లెటర్ ఆఫ్ ఇంటెంట్ రావడం జరిగింది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ నుంచి. తర్వాత మాస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్సిడీస్ ఇష్యూ చేసి ఫండ్ రైజింగ్ చేస్తుంది. తర్వాత బజాజ్ స్టైల్ రిటైల్ ఒకటి కొత్త స్టోర్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది హర్నాట్లో. తర్వాత టోరెంట్ ఫార్మా ఫండ్ రైజింగ్ చేస్తుంది. తర్వాత సెంచురీ ప్లైబోర్డ్స్ వచ్చి సెట్టింగ్ ఒకటి కొత్తది ఒడిశాలో ప్లైవుడ్ ఓపెన్ చేస్తుంది. అంటే కొత్త యూనిట్ ఒకటి స్టార్ట్ చేస్తారు. కొతార్ ఇండస్ట్రీస్ వచ్చి ఎంఓయూ కుదుర్చుకుంది ఎస్ఏబిఆర్ అండ్ టెక్ ఆస్ట్రేలియా తోటి. దాచేపల్లి పబ్లిషర్స్ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇవి మన కొన్ని న్యూస్ కూడా ఉన్నాయి. ఎల్టీఎం లైన్ ఎల్ఎన్టీ మైంట్రీ వాళ్ళు ఎక్స్పాన్షన్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్ వాళ్ళు ఆర్డర్స్ 228.26 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత ఎంటీఆర్ టెక్నాలజీస్ కి 467.30 కోట్ల ఆర్డర్స్ రావడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎంటైటీ సుజలాన్ ఎనర్జీ ఆర్డర్స్ రావడం జరిగింది 195 మెగావాట్స్ సన్ష్యూర్ ఎనర్జీ నుంచి. తర్వాత ఫ్యూజియామా పవర్ అనే కంపెనీ ఉంది, ఎక్స్పాన్షన్ చేస్తుంది. అది 350 కోట్లు పెట్టుబడి పెడుతుంది. రూఫ్ టాప్ సోలార్ ప్రాజెక్ట్ అనమాట అది. ఇది ఇక అలంబిక్ ఫార్మాకి యుఎస్ఎఫ్డిఏ పర్మిషన్ రావడం జరిగింది. ఎస్పీఎంఎల్ ఇన్ఫ్రాక్ ఆర్డర్స్ రావడం జరిగింది 165.4 కోట్లు. ఇవి అన్నమాట. అయితే ఇప్పుడు ఈ వారం 4 రోజుల సెలవులు ఉంటుంది. 26 మళ్ళీ హాలిడే ఉంది, బక్రీద్. అందుకని ఈ వారం 26 గురువారం బక్రీద్ హాలిడే తోటి బుధవారం రోజే బిఎస్సి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంటుంది. మళ్ళీ ఇవాళ రోజు పోతే రేపు మళ్ళీ ఎన్ఎస్సి ఎక్స్పైరీ ఉంటుంది, ఎల్లుండి బిఎస్సి ఎక్స్పైరీ ఉంటుంది. గమనించాలి, 4 రోజులే కాబట్టి. మళ్ళీ మార్కెట్లు ఈ న్యూస్ తోటి ఇవాళ బాగా పాజిటివ్లోనే ఉంటాయి. రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇంకా చాలా వేల కంపెనీలు 3,000 వచ్చినాయి. ఇంకా 2,000 దాకా రావాలి రిజల్ట్స్. అవి కూడా ఈ నెలాఖరు వరకు రావచ్చు. రాకపోయినా ఇక ఉన్నవి చూసుకొని ట్రేడింగ్ చేసుకోవాలి. వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని ఇండివిజువల్ స్టాక్స్ చేసుకోవాలి. మీకు ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసులు F&O క్లాసులు అవన్నీ జరుగుతున్నాయి ఇండివిజువల్గా. ఎవరికి ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళు కాల్ చేస్తే ఇండివిజువల్గానే క్లాస్ తీసుకోవడం జరుగుతుంది. అది ఏదన్నా ల్యాప్టాప్ ఉండాలి. థ్యాంక్ యూ.